హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే శివుడి. ఈరోజు మనం అయితే పీలేరు మార్కెట్లో ఉన్నామండి. ఆటో వచ్చేసరికి పీలేరు అన్నమయ్య డిస్టిక్. ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి 2 PM అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 2 PM నుంచి ఈవినింగ్ 6 PM వరకు అయితే ఉంటుంది అనమాట. 2 నుంచి 6 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మన మార్కెట్ అయితే పీలేరు మార్కెట్ విజిట్ చేయొచ్చు అనమాట. సో లేదంటే మీరు దూరం నుంచి రావాలనుకుంటే మన ఛానల్లో ఒకసారి చూసి మార్కెట్కి అయితే రావాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించిన కంటిన్యూ వీడియోస్ మన ఛానల్లో తెలుస్తున్నాను అనమాట. ఈ మార్కెట్ మరీ పెద్ద మార్కెట్ ఏమి అంత పెద్దది కాదు, ఒక రకమైన మార్కెట్ అండి. సో దీంట్లో కొన్ని వచ్చినప్పుడే సేల్స్ అయిపోతూ ఉంటాయి. కొంచెం ఇటు అటు ఉంటుంది అనమాట. ఒకరోజు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది, అన్ని విధాలుగా అయితే ఉంటుంది అనమాట. సో మన ఎల్కే ఛానల్లో మీకు ప్రమోషన్స్ కావాలనుకుంటే మీ దగ్గర ఆవులు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ అఫ్కోర్స్ ల్యాండ్ వెహికల్స్ ఏది ఉన్నా కూడా మన ఛానల్ అయితే ప్రమోషన్ చేయడం జరుగుతుంది అనమాట. మన ఛానల్ ఎల్కేఎస్ ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874. ఈ నెంబర్ అయితే ఇవ్వడం టైటిల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే మనం చూద్దాం మార్కెట్లో ఆవులు ఏం రకాలు ఉన్నాయి ఏమనేసి డైరెక్ట్గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర డైరెక్ట్ మాట్లాడుకొని కనుక్కుందాం. ఏమన్నా ఆవు ఉందా అయిపోయిందా ఉండదా ఎవరు చూద్దాం. ఏం చెప్తారు ఎన్నో ఫ్రెండ్స్ చూస్తే యావ వచ్చేసరికి 28,500 రూపాయలు చెప్తానండి. 28,500 రూపీస్. 28 అయితే 500 రూపాయలు చెప్తాను. 3 అవుతావు అండి. 2 ఈతలు అయితే 3 అవుతావు. పాలు ప్రస్తుతానికి అయితే 3, 4 అయితే ఉదయం అయితే ఉన్నాయని చెప్తున్నాను అనమాట. సో దీని ధర చెప్పడం వచ్చి 28,500 రూపీస్ అయితే చెప్తాను. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు, ఇదే అనమాట మనం చెప్పింది. 28 అయితే 500 రూపాయలు అయితే ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో అది అనమాట ఈ ఆవు గురించి అయితే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అయితే మనకైతే కంటిన్యూ చేద్దాం అనమాట. ఆవులు అయితే మొత్తం అయితే అపకంతా కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా వ్యాపారం జరుగుతున్నాయి. ఏం రేట్లు పోతున్నాయి ఏమేసి కనుక్కుందాం. ఇది కూడా జెర్సీ వస్తుందండి. ఇప్పుడు ఎన్ని రోజులు చూసింది ఇది కూడా జెర్సీ అనమాట. ఇది కూడా జెర్సీ ఆవు. సో వ్యాపారం జరుగుతుంది. ఉందా లేదా అయిపోయింది అనేది కనుక్కుందాం. సార్ నమస్తే. ఉండదా అయిపోయింది సార్? ఇది వ్యాపారం జరుగుతుంది. ఏది మీదేనా? ఎంత చెప్పారన్నా? 25,000 చెప్తున్నారు. ఏం దూడ? పాయ దూడ కోడి దూడ? పాయ దూడ 25,000 చెప్పారు. అయితే నువ్వు ఎంతకైంది ఫైనల్ గా? ఇంకా కాల 25 చెప్పారు. ఎన్నో అవుతావు పాలు? ఎన్ని? 3 అవుతా పాలు? 3 లీటర్లు. ఫ్రెండ్స్ చూస్తే 25,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 2 అవుతావు 3 పాలుగా చెప్తానండి. పాయ దూడ విత్ దూడతో కూడా కలిపి 25,000 అయితే చెప్తానండి. కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. అది ఎంత తగ్గిస్తారో అనేది మీరు మాట్లాడి వ్యాపారం చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. చూసుకోవచ్చు ఒకసారి ఆవు పొదుగు ఇదిగంతా కూడా చూసుకోవచ్చు. ఇదేనమాట ఈ ఆవు అయితే. చెప్పడం ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత చూద్దాం. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకొక ఆవు అయితే వ్యాపారం జరుగుతుంది. ఈ పక్కంతా కూడా వ్యాపారం అయిపోయినట్టు ఉన్నాయి. సో ఇది చూద్దామండి. పెద్ద సైజు జెర్సీ సైజ్ అయితే భారీ సైజ్ అయితే ఉంటుంది. జెర్సీలో ఒక్కొక్క ఆవు మంచి భారీ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదేం చెప్తారు ఏమి బేరం అయితే అవుతుంది చూద్దాం, కనుక్కుందాం. చూడొచ్చు బేరం జరుగుతుందండి. ముసుగులో గుద్దులాట మనకి టవాల కింద చేతులు పిస్తున్నానంటే వ్యాపారం జరుగుతుందని. సో చూద్దాం ఇప్పుడు ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం. యావ చూసుకోవచ్చు మంచి సైజులో అయితే ఉంది. ఎన్ని ఈతావు ఎన్ని పాలు అనేది మనం కనుక్కుందాం. ఫ్రెండ్స్ చూద్దాం, అదైతే బేరం జరుగుతుందండి. సో దాని తర్వాత వచ్చి మనం ఇది చూద్దాము ఏం చెప్తారో ఏమనేసి. ఇది వచ్చి హెచ్ఎఫ్ అనుకుంటాను. నా ఏం చెప్పారన్నా? ఏం రేట్ ఏమన్నా చెప్తారా? 30,000. 30,000 రూపీస్ అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చి హెచ్ఎఫ్ అవ్వండి. చెప్పడం అయితే మనకు 30,000 అయితే చెప్తాను, కానీ ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఈ యావని చూసుకోవచ్చు. 30,000 అయితే దీన్ని చెప్పారండి. 30,000 రూపాయలు అయితే చెప్పారు. సో ఖచ్చితంగా వ్యాపారం తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అయితే ఉన్నట్టు ఉండదు. అన్న ఏం చెప్పారన్నా? 35. ఎన్నో అవుతావన్నా? పాలునా? 4 ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు అవుతుంది. ఇప్పుడు 4 ఉన్నాయి. ఫ్రెండ్స్ 30,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 4 పాలుగా చెప్తున్నాడు. పూట 4 అంటే 8 లీటర్లు చెప్తున్నాడు. రోజుకి 8 లీటర్లు చెప్తాడండి. ఈయన 2 నెలలు అయితే 2 మంత్స్ అయితే అయింది అంటున్నాడు. సో మీడియం సైజ్ ఇది, మరి పెద్ద సైజ్ ఏం కాదు, మీడియం సైజ్ అవ్వండి. చూసుకోవచ్చు హెచ్ఎఫ్ క్రాస్ ఇది.
హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నట్టుంది. సో చెప్పడం అయితే 30,000 అయితే చెప్పడం ఉంది, కానీ సో ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు అయిపోయినట్టు ఉన్నాయి. సో నెక్స్ట్ చూద్దాం. ఇవంతా లోడ్ అయిపోయినట్టు ఉన్నాయండి. వ్యాపారాలు అయితే అయిపోయింటే లోడ్ ఎక్కిచ్చేస్తారు. సో దాని తర్వాత చూద్దాం. నెక్స్ట్ నా ఏం చెప్పారన్న దీన్ని 15,000 చెప్తాను. ఎన్నో అవుతావన్నా ఇది? తొలితేనా? ఇప్పుడు పాలు ఉన్నాయా లేకపోతే సూలా? 3 లీటర్ పాలు ఉన్నాయి. ఇప్పుడు కట్టిన ఇంకా ఏమే ఇప్పుడు పాలు ఉన్నాయి. 6 లీటర్ ఇస్తుంది. ఏం చెప్పారు ఫైనల్గా? 15,000 చెప్పారు. ఫ్రెండ్స్ చూసాం 3 లీటర్ అంటే రోజుకి 6 లీటర్గా చెప్తానండి. సో జెర్సీ ఇది చూసుకొచ్చావని 15,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. 15,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. తొలితగా చెప్తానండి. సో 15,000 చెప్తున్నాడు, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. బేరం అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది వచ్చి చూసుకోవచ్చు, చిన్న సైజు, మరి పెద్ద సైజు ఏం కాదు, మీడియంలో కాస్త చిన్నదనమాట. చెప్పడం అయితే 50,000 ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఏం చెప్పారు అన్న దీన్ని? 34 కొన్నారు. హెచ్ఎఫ్ఏ కదా ఇది? ఎన్నో అవుతా ఇది? ఆవు ఇది 3 అవుతా. ఇప్పుడు ఏమన్నా పాలు ఉన్నాయా? సూటిదా? పాలు ఉన్నాయి. ఎన్ని చెప్తాను పాలు? 4,500 చెప్పారు. 34 కొన్నారు. ఫ్రెండ్స్ చూస్తే 34,000కి అయితే ఫైనల్ ప్రైస్ అండి. ఇది 34,000 రూపాయలకి అయితే కొన్నారంట. 4.5 లీటర్ ఆ విధంగా చెప్పారంట. సో కాస్త తక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో 4.5 పాలు అయితే చెప్పారు దీన్ని. సో 34 అనమాట. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 34,000 రూపాయలు అనమాట. సో పొదుగు అంతా కూడా చూసుకోవచ్చు. కొంచెం అంత ఆ రేంజ్లో పొదుగు లేదు కాబట్టి కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. ఇదేనా 32కు కొన్నారు. ఇది కూడా ఎన్నో అవుతావు? 2 అవుతా. పాలు ఏమని చెప్పారా? సూడి పాలు, సూడిదే దగ్గరలో వినబద్దా? జెర్సీ కదా ఇది? 32,000 అండి. ఇది కూడా ఫైనల్ రేట్ అండి. 32,000కి అయితే కొన్నారట. ఈ ఆవునేది చూసుకోవచ్చు. ఇది వచ్చి 34, ఇది వచ్చి 32. సో దాని తర్వాత చూద్దాం. ఇంకా పట్టినట్టు ఉండదు. ఇవి కూడా అయితే ఆవులు అయితే అయినట్టు ఉన్నాయండి. సో తీసుకొని పోతున్నారు, అంటే అయిపోయినాయి ఇవి. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక ఆవు దూడైతే ఉండదండి. ఏం చెప్తారో ఏమి పళ్ళు అయితే చూసుకుంటూ ఉంటారు. ఆవు చూసి కొనేటప్పుడు చెక్ చేసుకుంటారు కాబట్టి. ఏం చెప్పారన్నా? 35. ఎన్నో అవుతావు పాలన్నీ? తొలితా ఎన్ని పాలన్నీ? 4. ఏం దూడ? కోడి దూడ, పై దూడ? ఫ్రెండ్స్ చూస్తే పై దూడనా? పై దూడ అండి. 4 పాలు చెప్తున్నాడు. జెర్సీ ఆవండి. మీడియం సైజు, మరి పెద్ద సైజు ఏం కాదనమాట. సో మీడియం సైజులో ఉంది. పాలు అయితే 4 అంటే రోజుకు 8 లీటర్గా చెప్తున్నారు. సో విత్ పై దూడ అండి. దీనికి ధర ఏం చెప్పారన్నా? 35. 35,000 రూపీస్ అయితే చెప్తాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 35,000 రూపాయలు చెప్తున్నాడు, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది. 35,000 రూపాయలు చెప్తున్నాడు. సో యావు విత్ పేదోడ జెర్సీ, మరి ప్యూర్ ఏం కాదు, ఒక 80% అయితే ఉంటుంది అనమాట జెర్సీలో. సో చెప్పడం అయితే 35 ఉంది, కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట, దూడతో కూడా కలిపి. సో అదే అనమాట. దాని తర్వాత చూద్దాం ఇంకా మన దగ్గర అయితే ఏమేమి ఉన్నాయి, ఏం రేట్లు పోతున్నాయి అనుకున్నాము. ఏం దూడ? పాడు దూడనా? పుంగనూరు చేస్తే మామూలుదేనా? పుంగనూరుదా? ఏం చెప్తాను దీన్ని? 25 చెప్తాను. పాడు దూడే కదా? పళ్ళు వేసిందా? ఎన్ని పళ్ళు ఉండదా? 2 పళ్ళతో ఉంది. ఫ్రెండ్ చూసు అయితే పుంగనూరు పాడు దూడగా చెప్తానండి. 2 పళ్ళ మీద ఉంది. ధర ఏం చెప్పారు? 25. 25,000 అయితే చెప్తున్నాడు. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉండదండి, చూసుకోవచ్చు. 25,000 రూపాయలు, 25,000 రూపాయలు చెప్తున్నాడు, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. పుంగనూరు పాడు దూడగా చెప్తానండి దాన్ని. సో అదే అనమాట దీనికి సంబంధించి. ఇంకైతే నెక్స్ట్ చూద్దామండి. మనం కొంచెం లోపల సేల్స్ అయిపోయినట్టు ఉన్నాయి. సో అవి కూడా మనం ఒకసారి మాట్లాడదాం. నా చూసారా பாத்தீங்களா? கேட்டிங்களா? வேணுமண்ணே என்ன சொன்னாரா? வெயிட் பண்ண சொல்றாரா? எத்தனை மணிக்கு வந்தீங்க நீங்க? 3:30 மணிக்கு. எங்கிருந்து வந்தீங்க? பெங்களூர்ல இருந்து வந்தீங்க. உங்க வீடியோஸ் எல்லாம் பாக்குறேன். ஓகே, இன்ஃபர்மேட்டிவா இருக்கு. உங்க வீடியோனால தான் வந்தனே. இந்த மாதிரி இடம் இருக்குன்னு தெரியல. நீ வந்த பிறகு இன்னைக்கு மார்க்கெட் கொஞ்சம் டவுன் ஆயிருது. மாடு கூட கம்மியா வந்திருக்குது. மாடு கம்மியா வந்திருக்குதா இல்லன்னா வந்து சேல் ஆயி போச்சா? நீங்க வந்தப்போ நாங்க வரதுக்கு முன்னே வந்து சேல் ஆயிடுச்சு. సరే పారుంగనా నాకు పేసలాం అవరోడ. ఫ్రెండ్స్ అన్న ఏం చెప్తున్నాడంటే బెంగళూరు నుంచి అయితే వచ్చినాడంట. సో మార్కెట్ ఏమి డౌన్గా ఉందా లేదంటే మా ఆవులు తక్కువ అంటే లేదు, నేను వచ్చిన టయానికి అయితే వచ్చినాయి అయిపోయినాయి అని చెప్పాడు అనమాట.
సో వస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి కొంచెం తొందరగా. ఒక్కొక్క రోజు మార్కెట్ డౌన్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంటే వచ్చినా అయిపోతాయి అనమాట. కొంచెం మనకు అనుకున్న రేంజ్లో ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సో అది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాం అనమాట. ఈరోజు ఒకే వీడియో అయితే వచ్చింది. సో ఒక వీడియోతో ఈ రోజుకి సర్దుకుందాం. నెక్స్ట్ వీక్లో మరి మంచి వీడియోతో మళ్ళీ పీలేరు మార్కెట్ కలుసుకుందాం. ఈలోగా బుధవారం అయితే పుంగనూరు మార్కెట్ అయితే ఉంటుంది. మనం పుంగనూరు మార్కెట్వి అక్కడైతే వీడియోలు చేద్దాం. సో మీకు ఎంతమందికి కావాలా పుంగనూరు మార్కెట్ వీడియోస్ అనేది ఒకసారి కామెంట్ చేసినారంటే నేను కూడా తెలుసుకుంటాను ఎంతమందికి ఆసక్తి ఉన్నది అనేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.